ఐపీఎల్ లో హ్యాట్రిక్ సాధించిన బౌలర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 ఎల్ బాలాజీ వర్సెస్ పంజాబ్. 2008లో సిఎస్కే బౌలర్ బాలాజీ పంజాబ్ పై హ్యాట్రిక్ తీశాడు. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ ఫైనల్ ఓవర్ వేయడానికి వచ్చిన బాలాజీ వరుసగా 3 బాల్స్ లో ఇర్ఫాన్ పఠాన్, పీయూష్ చావ్లా, విక్రమ్ సింగ్ లను పెవిలియన్ కి పంపించాడు. దీంతో బాలాజీ ఐపీఎల్ లో ఫస్ట్ హ్యాట్రిక్ తీసిన బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. నెంబర్ 2 అమిత్ మిశ్రా వర్సెస్ డెక్కన్ చార్జర్స్. 2008లో ఢిల్లీ తరపున ఆడిన అమిత్ మిశ్రా డెక్కన్ చార్జర్స్ టీం పై హ్యాట్రిక్ సాధించాడు. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ ఫైనల్ ఓవర్ లోని మొదటి బాల్ కి రవితేజాని అవుట్ చేసిన మిశ్రా సెకండ్ బాల్ కి ప్రగ్యాన్ ఓజాని, థర్డ్ బాల్ కి ఆర్పీ సింగ్ ని అవుట్ చేయడంతో మిశ్రా తన మొదటి ఐపీఎల్ హ్యాట్రిక్ ని సాధించాడు. నెంబర్ 3 మకాయా యాంథనీ వర్సెస్ కేకేఆర్. 2008లో సిఎస్కే బౌలర్ అయిన మకాయా కేకేఆర్ పై హ్యాట్రిక్ ని సాధించాడు. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 5వ ఓవర్ చివరి బాల్ కి సౌరవ్ గంగూలీని అవుట్ చేసిన మకాయా తర్వాత 17వ ఓవర్ లో మొదటి 2 బాల్స్ కి వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. నెంబర్ 4 యువరాజ్ సింగ్ వర్సెస్ ఆర్సీబీ. 2009లో పంజాబ్ తరపున ఆడిన యువరాజ్ ఆర్సీబీ టీం పై సూపర్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 12వ ఓవర్ లో చివరి 2 బాల్స్ లో ఊతప్ప అండ్ కస్లీని అవుట్ చేసిన యువీ 14వ ఓవర్ లో మొదటి బాల్ కి బోచర్ ని కూడా అవుట్ చేయడంతో యువీ తన మొదటి ఐపీఎల్ హ్యాట్రిక్ ని సాధించాడు. నెంబర్ 5 రోహిత్ శర్మ వర్సెస్ ముంబై. 2009లో డెక్కన్ చార్జర్స్ తరపున ఆడిన రోహిత్ ముంబై పై సూపర్ బౌలింగ్ తో హ్యాట్రిక్ తీశాడు. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 16వ ఓవర్ లో లాస్ట్ బాల్ కి అభిషేక్ నయర్, హర్భజన్ వికెట్లు తీసిన రోహిత్ తర్వాత 18వ ఓవర్ మొదటి బాల్ కి జేపీ డుమినీని అవుట్ చేశాడు. దీంతో రోహిత్ తన మొదటి హ్యాట్రిక్ ని సాధించాడు. నెంబర్ 6 యువరాజ్ సింగ్ వర్సెస్ డెక్కన్ చార్జర్స్. 2009లో పంజాబ్ తరపున ఆడిన యువరాజ్ సింగ్ సూపర్ బౌలింగ్ తో మరో ఐపీఎల్ హ్యాట్రిక్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 12వ ఓవర్ చివరి బాల్ కి గిబ్స్ ని అవుట్ చేసిన యువీ తర్వాత 14వ ఓవర్ మొదటి 2 బాల్స్ లో ఆండ్రూ సైమాన్స్ అండ్ వేణుగోపాల్ రావు ని అవుట్ చేసి రెండో హ్యాట్రిక్ ని నమోదు చేశాడు. నెంబర్ 7 ప్రవీణ్ కుమార్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. 2010 సీజన్ లో ఆర్సీబీ తరపున ఆడిన ప్రవీణ్ కుమార్ రాజస్థాన్ పై సూపర్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 17వ ఓవర్ లో బౌలింగ్ కి వచ్చిన ప్రవీణ్ వరుసగా 3 బాల్స్ లో 3 బ్యాట్స్మెన్స్ ని పెవిలియన్ కి పంపించాడు. దీంతో ప్రవీణ్ కుమార్ తన మొదటి ఐపీఎల్ హ్యాట్రిక్ ని సాధించాడు. నెంబర్ 8 అమిత్ మిశ్రా వర్సెస్ పంజాబ్. 2010 సీజన్ లో డెక్కన్ చార్జర్స్ టీమ్ లో ఆడిన మిశ్రా పంజాబ్ పై హ్యాట్రిక్ వికెట్స్ తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 16వ ఓవర్ లో బౌలింగ్ కి వచ్చిన మిశ్రా వరుసగా 3 పెవిలియన్ కి పంపించాడు. దీంతో మిశ్రా ఐపీఎల్ లో తన రెండవ హ్యాట్రిక్ ని నమోదు చేశాడు. నెంబర్ 9 అజిత్ చండీలా వర్సెస్ పూణే. 2012 ఐపీఎల్ లో రాజస్థాన్ ప్లేయర్ అయిన అజిత్ చండీలా పూణే పై ఎక్సలెంట్ బౌలింగ్ తో సూపర్ హ్యాట్రిక్ తీశాడు. ఈ మ్యాచ్ లో పవర్ ప్లే మొదటి ఓవర్ లోని చివరి 2 బాల్స్ లో వికెట్ పడగొట్టిన చండీలా తర్వాత 3వ ఓవర్ మొదటి బాల్ కే వికెట్ తీశాడు. దీంతో చండీలా కూడా ఐపీఎల్ లో తన మొదటి హ్యాట్రిక్ ని సాధించాడు. నెంబర్ 10 సునీల్ నరేన్ వర్సెస్ పంజాబ్. 2013 ఐపీఎల్ లో కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ అయిన సునీల్ నరేన్ మ్యాజికల్ బౌలింగ్ తో సూపర్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 15వ ఓవర్ లో చివరి 3 బాల్స్ లో వరుసగా 3 వికెట్లు తీసిన నరేన్ ఐపీఎల్ లో తన మొదటి హ్యాట్రిక్ ని సాధించాడు. నెంబర్ 11 అమిత్ మిశ్రా వర్సెస్ పూణే. 2013 సీజన్ లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన అమిత్ మిశ్రా మరోసారి హ్యాట్రిక్ తో మెరిశాడు. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో చివరి 3 బాల్స్ లో 3 పెవిలియన్ కి పంపించాడు. దీంతో ఐపీఎల్ లో తన 3వ హ్యాట్రిక్ ని సాధించాడు. అలాగే ఐపీఎల్ లో ఎక్కువ హ్యాట్రిక్లు తీసిన బౌలర్ గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు.